తమిళనాడులోని చిన్న గ్రామానికి చెందిన అరుణాచలం మురగనాంతం ఒక సాధారణ కార్మికుడు. ఒకరోజు భార్యకు శానిటరీ ప్యాడ్స్ తీసుకురాగానే ఆమె ఇవి చాలా ఖరీదు అంటూ వద్దన్నది. ఆపై అతడు గ్రహించాడు మన దేశంలో లక్షలాది మంది మహిళలు ప్యాడ్స్ కొనలేకపోతున్నారని. తక్కువ ఖర్చుతో శానిటరీ ప్యాడ్ తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. పిల్లలు పెద్దలు అందరూ నవ్వారు. భార్య కూడా వదిలేసి వెళ్ళిపోయింది. కానీ అతడు ఆగలేదు. తానే స్వయంగా తయారు చేసిన ప్యాడ్ వేసుకొని పైపులో నీళ్లు పోసుకొని పరీక్షలు చేసుకునేవాడు. గ్రామస్తులు పిచ్చివాడయ్యాడని భావించి దూరంగా ఉన్నారు. ఆయన ప్రయోగం ఏళ్ల తరబడి విఫలమైంది. కానీ చివరికి విజయం సాధించాడు. 2006లో తక్కువ ఖర్చుతో ప్యాడ్స్ తయారు చేసే మిషన్ని రూపొందించాడు. ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా వేలాది గ్రామీణ మహిళలు తక్కువ ధరకే ప్యాడ్స్ ఉపయోగిస్తున్నారు. 2014లో టైమ్ మ్యాగజైన్ అతన్ని ప్రపంచంలోని 100 గొప్ప వ్యక్తుల్లో చేర్చింది. ఇతని జీవితాన్ని ఆధారంగా చేసుకొని ప్యాడ్ మ్యాన్ సినిమా తీశారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ డీప్ టాక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.